Hi friends, welcome to Joshua Institute YouTube channel. This is Sudhir Kumar, Faculty of Reasoning. కరోనా లాక్డౌన్ వలన ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ లాక్డౌన్ అనేది ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తారు, అది జూన్ మంత్ వరకు ఉంటుందా, జూలై మంత్ వరకు ఉంటుందా, లేదా మేతోనే క్లోజ్ చేస్తారా అనేది మనకు క్లారిఫికేషన్ లేదు. ఇన్ని రోజులు మన స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించడం కోసం జాషువా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో మేము ప్రతిరోజు అర్థమెటిక్ క్లాసెస్ని అండ్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ క్లాసెస్ని మీరు కంటిన్యూగా వాచ్ చేస్తూ అండ్ మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఆ వీడియోస్ని వ్యూ చేస్తూ ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఈ కరోనా లాక్డౌన్ టైంలో కూడా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈ రీజనింగ్లోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకుంటున్నాను. ఆ టాపిక్కే మనకి ఈ కౌంటింగ్ ఫిగర్స్. కౌంటింగ్ ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఐ కానీ, అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అండ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కానీ, రీసెంట్గా జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీ జేపీఎస్ తెలంగాణలో చూసినట్లయితేనేమో జేపీఎస్ అండ్ నెక్స్ట్ గ్రూప్ 4 ఎగ్జామ్ తెలంగాణలో రీసెంట్ 2018లో గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. అందులో కూడా ఈ కౌంటింగ్ ఫిగర్స్ అడిగారు. అండ్ రిపీటెడ్గా ఎస్ఐ ఎగ్జామ్స్లో అయితే ఒక 3 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఈ సెక్షన్ నుంచి. దీంట్లో మనకి అసలు ఎన్ని వేరియేషన్స్లో మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఈ కౌంటింగ్ ఫిగర్స్లో మెయిన్గా మనం అడగడానికి ఛాన్సెస్ ఉంది చతురస్రముల సంఖ్యను కనుగొనము అంటారు. ఇక్కడ స్క్వేర్ కౌంటింగ్ అనేది మనకి ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ చూస్తే దీర్ఘ చతురస్రముల సంఖ్యను కనుగొనము అంటారు. అంటే మనకి క్వశ్చన్స్లో ఒక పర్టికులర్ డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్లోని దీర్ఘ చతురస్రముల సంఖ్యను లేదు అని అంటే చతురస్రముల సంఖ్యను కనుగొనము అని అడుగుతూ ఉంటాడు అన్నమాట. నెక్స్ట్ త్రిభుజంలో డయాగ్రామ్ అనేది ఒక డయాగ్రామ్ మనకి ఇచ్చిన తర్వాత దాంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటున్నాయి అనేది మనం కౌంట్ చేసి చెప్పమంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ దాని ప్రకారమే సమాంతర చతుర్భుజంలో ఎన్ని ఉన్నాయనేసి అడుగుతూ ఉంటాడు. వృత్తం సర్కిల్స్, నెక్స్ట్ సరళ రేఖలు స్ట్రైట్ లైన్స్. ఒక డయాగ్రామ్లో ఒక పర్టికులర్ డయాగ్రామ్లో మనకి ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయనేసి మనల్ని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ బహుభుజులు పాలిగోన్స్. పాలిగోన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పంచభుజి అంటే పెంటాగాన్. ఒక డయాగ్రామ్లో మనకి పంచభుజులు ఎన్ని ఉన్నాయనేసి, అదే డయాగ్రామ్లో లేదు అని అంటే మనకి షడ్భుజులు ఎన్ని ఉన్నాయనేసి, అటువంటి డయాగ్రామ్స్లో అష్టభుజి ఆక్టోగాన్స్, హెక్సాగాన్స్ అండ్ పెంటాగాన్స్ ఎన్ని ఉన్నాయనేసి అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్ అండ్ పారలలోగ్రామ్స్ అండ్ సర్కిల్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ అండ్ పాలిగోన్స్ని బేస్ చేసుకొని సీజీఎల్ ఎగ్జామ్స్లో కానీ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ నెక్స్ట్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అండ్ గ్రూప్ 4 ఎగ్జామ్ అండ్ రైల్వేలో చూస్తే ఆర్ఆర్సీ కండక్ట్ చేసే గ్రూప్ డి ఎగ్జామ్ కానీ అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కానీ వేరియస్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. వీటిలో మనం ఎక్కువగా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటి అని చూస్తే 90% ఆఫ్ క్వశ్చన్స్ 90% ఆఫ్ క్వశ్చన్స్ త్రిభుజంల సంఖ్యను కనుగొనము అనేసి అడుగుతూ ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ చూస్తే ఇంపార్టెన్స్ అనేది మనకి చతురస్రం స్క్వేర్కి అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. అప్పుడప్పుడు మనకి ఈ దీర్ఘ చతురస్రంలను అండ్ సమాంతర చతుర్భుజంలను, వృత్తములను అండ్ సరళ రేఖలను అడుగుతూ ఉన్నాడు. అండ్ చాలా రేర్గా ఈ పాలిగోన్స్ అన్నమాట. అంటే పంచభుజంలో, షడ్భుజంలో అండ్ అష్టభుజంలో కనుగొనమనేసి మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఓకేనా. ఈరోజు మనం ఈ సెషన్లో ఈ చతురస్రముల సంఖ్యను కనుగొనము అనేది క్లియర్ కట్గా చూద్దాం. ఇక్కడ మీరు ఈ వీడియోస్ అనేవి వాచ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కౌంటింగ్ ఫిగర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి కంపల్సరీగా రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఈ వీడియోస్ వాచ్ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఏ ఎగ్జామ్లో ఎటువంటి డయాగ్రామ్ వచ్చినా కానీ కంపల్సరీగా మీరు దానికి ఆన్సర్స్ చేసే విధంగా నేను ఈ క్వశ్చన్స్ అనేవి షార్ట్ మెథడ్లో క్రియేట్ చేసి చెప్పడం జరుగుతుంది. కంపల్సరీగా వీటిని వాచ్ చేయండి అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి అనేసి నేను కోరుకుంటున్నాను. కౌంటింగ్ ఫిగర్స్లోని స్క్వేర్ కౌంటింగ్ అనేది ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో మనం బేసిక్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ టైప్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అని అంటే మనకు కొంచెం బేసిక్ తెలిసి ఉండాలి. బేసిక్ కోసం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ పాయింట్ నుంచి అండ్ ఇంతవరకు ఇట్లా ఉన్నటువంటి ఈ బ్లాక్ని మనం అంటే ఈ డయాగ్రామ్లో మనకు కనిపిస్తున్న ఈ నిలువు వరుసని దీన్నేమో కాలంగా తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. అంటే
నిలువు వరుస. నెక్స్ట్ ఇట్లా ఉన్నటువంటి ఈ బ్లాక్ నేమో మనం రోగా తీసుకోవాలి. అంటే ఇట్లా అడ్డంగా ఉన్నటువంటి ఈ అడ్డు వరుసని రోగా కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు కాలమ్స్ రోస్ అనేవి ఎన్ని కాలమ్స్ ఉంటున్నాయి, ఎన్ని రోస్ ఉంటున్నాయి అనేది మనం జస్ట్ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, అబ్జర్వ్ చేయగలిగితే చాలు. సో వీటి వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి డయాగ్రామ్స్లో అన్ని డయాగ్రామ్స్లో కూడా సో కాలమ్స్ అండ్ రోస్ అనేవి ఈక్వల్గా ఉంటున్నాయి. సో అంటే ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో చూస్తే సో కాలమ్స్ సో అంటే ఇటువంటి ఈ నిలువు వరుసలు అనేవి ఇక్కడ 1 and 2గా కనిపిస్తున్నాయి. అంటే నెంబరింగ్ తీసుకుంటే 1 and 2. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో అదేంటి అని అంటే సో నిలువు వరుసలో నెంబర్ 1 ఇచ్చాము కదా. సో ఈ 1 అనేది నిలువు వరుసకి సంబంధించిందే, ఈ 1 అనేది అడ్డు వరుసకు కూడా సంబంధించిందే. రో నెంబర్ కూడా 1 అవుతుంది అని. సో అంటే ఇప్పుడు ఈ కాలం నెంబర్ 1 అండ్ కాలం నెంబర్ 2, నిలువు వరుస నెంబర్ 1 అండ్ నిలువు వరుస నెంబర్ 2. నెక్స్ట్ రో నెంబర్ 1 అండ్ రో నెంబర్ 2. సో రో నెంబర్ 2. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ కాలమ్స్ రోస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం షార్ట్గా ఎట్లా కౌంట్ చేయొచ్చు అని అంటే సో మ్యాక్సిమం కాలం నెంబర్ 2 ఉంది, మ్యాక్సిమం రో నెంబర్ 2 ఉంది. సో అంటే కాలమ్స్ రోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం 2² ప్లస్ 1² తీసుకోవచ్చు. సో 2² ప్లస్ 1² అని అంటే ఎంత అవుతుందనంటే 5 స్క్వేర్స్ అనేవి అవుతూ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ స్క్వేర్ మెథడ్ అనేది మనకి కాలమ్స్ రోస్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడే మనం సాల్వ్ చేయగలుగుతాం. సో కాలమ్స్ రోస్ అనేవి ఈక్వల్గా లేనప్పుడు మనం ఎట్లా చేయాలి అనేది ఈ కాలం రో అనే బేసిక్ని యూజ్ చేసుకొని ఎట్లా చేయాలో చెక్ చేద్దాం. సో ఇప్పుడు హైయెస్ట్ కాలం నెంబర్ ఏముంటుంది అని అంటే 2. సో హైయెస్ట్ రో నెంబర్ 2. సో దీనికి ఒక సింపుల్ సెకండ్ మెథడ్లో మనం చేయడానికి సింపుల్ ఫార్ములా ఏముంటుందని అంటే సో కాలమ్స్ ఇంటూ రోస్. సో కాలమ్స్ ఇంటూ రోస్ అని అంటే హైయెస్ట్ కాలంని హైయెస్ట్ రోతో మల్టిప్లై చేయాలి. సో హైయెస్ట్ కాలం ఇక్కడ ఎంత ఉందమ్మా 2, హైయెస్ట్ రో ఎంత ఉంది ఇక్కడ 2. సో అంటే 2 ఇంటూ 2. సో నెక్స్ట్ మనం ఏం చేయాలనంటే హైయెస్ట్ కాలం నెంబర్ 2 కాబట్టి సో హైయెస్ట్ కాలం నెంబర్ 2లో నుంచి 1 డిక్రీస్ చేయాలి. సో 1. సో రో నెంబర్ 2లో నుంచి 1 డిక్రీస్ చేయాలి. 1 ఇంటూ 1 సేమ్ ఈ కాలం ఇంటూ రోస్ వైజ్గానే అప్లై చేస్తూ వెళ్ళాలి. సో అంటే 2 ఇంటూ 2 ఏమవుతుందంటే 4 అండ్ 1 ఇంటూ 1 ప్లస్. సో 4 + 1 5 స్క్వేర్స్. సో అంటే ఈ మెథడ్లో చేయొచ్చు. అండ్ ఇది ఫస్ట్ మెథడ్గా మనం షార్ట్ మెథడ్ అంటే స్క్వేర్ మెథడ్లో తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ స్క్వేర్స్ చేస్తున్నాం అనమాట. కాలమ్స్ అండ్ రోస్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడైతేనేమో కాలమ్స్ ఇంటూ రోస్ అనేది అప్లై చేస్తున్నాం. సో సి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్తో రెండింటితో కూడా మనకు ఆన్సర్ వస్తుంది. సో మరి ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉంది కదా, సెకండ్ మెథడ్ కాలమ్స్ ఇంటూ రోస్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే సో ఫస్ట్ మెథడ్ తోటి మనకి కాలమ్స్ రోస్ ఈక్వల్గా ఉన్నప్పుడే ఆన్సర్ చేయగలుగుతాం. సో సెకండ్ మెథడ్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాలమ్స్ రోస్ ఈక్వల్గా లేకపోయినా కానీ మనం ఆన్సర్స్ని ఈజీగా ఈ కాలమ్స్ ఇంటూ రోస్లో అప్లై చేసి ఆన్సర్స్ చేయొచ్చు. సో ఈ రెండింటిని కూడా ఈ నెక్స్ట్ డయాగ్రామ్, సెకండ్ డయాగ్రామ్ అండ్ థర్డ్ డయాగ్రామ్స్లో ఇంప్లిమెంట్ చూద్దాం. సో ఇక్కడ సెకండ్ డయాగ్రామ్లో కాలమ్స్ రోస్ అనేవి కౌంట్ చేద్దాం. సో కాలం నెంబర్ 1 అండ్ కాలం నెంబర్ 2 కాలం నెంబర్ 3. నెక్స్ట్ రోస్ని కౌంట్ చేస్తే రో నెంబర్ 1. ఓకే, రో నెంబర్ 1 అనేది అక్కడ మనం ఆల్రెడీ నోట్ చేసినట్లే. నెక్స్ట్ రో నెంబర్ 2 అండ్ రో నెంబర్ 3. సో ఇక్కడ సి ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ అప్లై చేసినా కానీ కంపల్సరీగా మనకి సేమ్ ఆన్సర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో చెక్ చేద్దాం. సో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ కాలం నెంబర్ అండ్ హైయెస్ట్ రో నెంబర్ అంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి స్క్వేర్స్ చేసామన్నమాట. ఇక్కడ కూడా హైయెస్ట్ కాలం నెంబర్ 3 అండ్ హైయెస్ట్ రో నెంబర్ 3. సో అంటే దీన్ని 3² ప్లస్ 2² ప్లస్ 1² తీసుకోవచ్చు. సో 3² అండ్ 2² 1² అంటే సో 9 ప్లస్ 4 ప్లస్ 1. సో టోటల్లీ 14 ట్రయాంగిల్స్. సో 14 ట్రయాంగిల్స్గా మనం చెప్పచ్చు. ఇది టైప్ 1. సో అంటే మనం స్క్వేర్ మెథడ్లో చేసాం. సో మన దగ్గర ఉన్నటువంటి ఈ టైప్ కాలమ్స్ ఇంటూ రోస్ మెథడ్లో మనం అప్లై చేద్దాం. సో హైయెస్ట్ కాలం నెంబర్ 3, హైయెస్ట్ రో నెంబర్ 3. సో 3 ఇంటూ 3 ప్లస్ సో హైయెస్ట్ కాలం నెంబర్ 3లో నుంచి ఒక నెంబర్ డిక్రీస్ చేస్తున్నాం. సో 2 ఇంటూ హైయెస్ట్ రో నెంబర్
3 కదా, సో 3లోంచి కూడా 1 నెంబర్ డిక్రీజ్ చేస్తాం, 2 ఇంటూ 2 ప్లస్, సో 2లోంచి 1 నెంబర్ డిక్రీజ్ చేస్తే 1 అండ్ 2లోంచి 1 నెంబర్ డిక్రీజ్ చేస్తే 1. సో సీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాలమ్స్ ఇంటూ రోస్ అప్లై చేసేటప్పుడు సో మనకి ఈ ప్రోడక్ట్ అనేది 0 ఎక్కడైతే వస్తుందో అక్కడ స్టాప్ చేసేయాలి అనమాట. అంటే ఆ 0 వచ్చే ప్రోడక్ట్ని మనం యాడ్ చేసినా కానీ, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్లస్ 1లో నుంచి 1 డిక్రీజ్ చేస్తే 0 వస్తుంది అండ్ 1లో నుంచి 1 డిక్రీజ్ చేస్తే 0 వస్తుంది. సో 0 ఇంటూ 0, సో 0 ఇంటూ 0 ఈ ప్రోడక్ట్ ఇక్కడ యూజ్ చేసినా కానీ మనకి అక్కడ టోటల్ అనేది నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది వాటికి చేంజ్ ఏం కనిపించట్లేదు కాబట్టి ఇంతవరకు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 3 ఇంటూ 3 ఏమవుతుంది 9, సో 2 ఇంటూ 2 4 అండ్ 1 ఇంటూ 1. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్వేర్ మెథడ్ చేస్తుంది ఏదో కాదు, కాలమ్స్ ఇంటూ రోస్నే మనం అక్కడ అప్లై చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఆ ఫార్ములా కూడా కాలమ్స్ ఇంటూ రోస్నే మనం షార్ట్ మెథడ్లో స్క్వేర్ మెథడ్గా తీసుకుంటూ ఉన్నాం. సో నెక్స్ట్ దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం అండ్ టైప్ 1ని అండ్ టైప్ 2. సో కాలమ్స్ ఇంటూ రోస్ని అండ్ స్క్వేర్ మెథడ్ని ఇక్కడ అప్లై చేద్దాం చూడండి. సో కాలం నెంబర్ 1 అండ్ కాలం నెంబర్ 2 అండ్ కాలం నెంబర్ 3 అండ్ కాలం నెంబర్ 4. సో రో నెంబర్ 1 ఆల్రెడీ నోట్ చేసినట్లే, రో నెంబర్ 2 అండ్ రో నెంబర్ 3 అండ్ రో నెంబర్ 4. సో ఫస్ట్ మనం స్క్వేర్ మెథడ్లో చెక్ చేస్తే, సో 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో అంటే ఇక్కడ 16 అండ్ 9 అండ్ 4 అండ్ 1. సో టోటలీ 30 స్క్వేర్స్ వస్తుంది. సో దీన్నే మనం సేమ్ కాలమ్స్ ఇంటూ రోస్లో అప్లై చేద్దాం చూడండి. సో హైయెస్ట్ కాలం నెంబర్ 4, హైయెస్ట్ రో నెంబర్ 4. సో 4 ఇంటూ 4 ప్లస్, సో హైయెస్ట్ కాలం నెంబర్ నుంచి 1 నెంబర్ డిక్రీజ్ చేస్తే 3, హైయెస్ట్ రో నెంబర్ నుంచి 1 నెంబర్ డిక్రీజ్ చేస్తే 3 ఇంటూ 3 అండ్ ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1. సో క్లియర్లీ 4 ఇంటూ 4 అంటే 16 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1. సో టోటల్లీ 30 స్క్వేర్స్ అనేది సిమిలర్గా అక్కడ ఎంతైతే ఆన్సర్గా స్క్వేర్ మెథడ్లో చేసినప్పుడు వచ్చిందో ఇక్కడ కూడా అంతే ఆన్సర్గా చేయగలిగాం అన్నమాట. సో ఇట్లా ఈ క్వశ్చన్స్ అనేవి మనం స్క్వేర్ మెథడ్లో చేయొచ్చు అండ్ కాలమ్స్ ఇంటూ రోస్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఒక డయాగ్రామ్ ఇచ్చినప్పుడు కాలమ్స్ అండ్ రోస్ అనేవి ఈక్వల్గా ఉన్నా లేకపోయినా కానీ అండ్ కాలమ్స్ రోస్ మెథడ్లో చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనం ఈక్వల్గా ఉన్నప్పుడేమో స్క్వేర్ మెథడ్ని, ఈక్వల్గా లేనప్పుడైతే కాలమ్స్ ఇంటూ రోస్ మెథడ్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ కాలమ్స్ ఇంటూ రోస్ మెథడ్ని గుర్తుపెట్టుకున్నట్లయితే కంపల్సరీగా మనం కాలమ్స్ రోస్ ఈక్వల్గా ఉన్న క్వశ్చన్స్కి కానీ, లేదు అని అంటే కాలమ్స్ రోస్ ఈక్వల్గా లేనటువంటి క్వశ్చన్స్కి కానీ ఈజీగా ఆన్సర్స్ని గెయిన్ చేసి చూడవచ్చు. నెక్స్ట్ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ డయాగ్రామ్లో కాలమ్స్ని కౌంట్ చేద్దాం. సో 1 2 4 అండ్ 5 కాలమ్స్ ఉంటున్నాయి. సో నేను మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాం కదా, మనం నిలువు వరుసలోని కాలమ్స్గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ రో నెంబర్ 1, సో ఈ లైన్ నుంచి అండ్ ఈ లైన్ వరకు, సో ఈ లైన్ డివైడ్ చేస్తుంది పర్ రోగా. సో అది 1 2 3 4 అండ్ 5. సో హైయెస్ట్ కాలమ్ 5, హైయెస్ట్ రో నెంబర్ 5. సో దీన్ని మనం స్క్వేర్ మెథడ్లో చేయొచ్చు. టైప్ 1ని బేస్ చేసుకొని 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 25 16 9 ప్లస్ 4 అండ్ 1. సో టోటల్ ఇక్కడ 55 స్క్వేర్స్ అనేవి వస్తున్నాయి, 55 స్క్వేర్స్. సో నెక్స్ట్ టైప్ 2 కాలమ్స్ ఇంటూ రోస్ని బేస్ చేసుకొని చూస్తే హైయెస్ట్ కాలమ్ నెంబర్ 5 ఇంటూ హైయెస్ట్ రో నెంబర్ 5. సో 5 ఇంటూ 5 ప్లస్ 5లో ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తే సో 4. సో 4 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1. సో 25 ప్లస్ 16 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1 is equal to 55 స్క్వేర్స్. 55 చతురస్రంలో ఉంటున్నాయి అన్నమాట. సో ఇట్లా సేమ్ దీనికి కూడా ఇక్కడ అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలమ్స్ కౌంట్ చేద్దాం. 5 అండ్ 6 కాలమ్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ రోస్ని కౌంట్ చేస్తే రోస్ కూడా 6 రోస్ అండ్ 6 కాలమ్స్ ఉంటున్నాయి. సో దీనికి కూడా మనం కాలమ్స్ ఇంటూ రోస్ని టైప్ 1 ఇక్కడ మనం స్క్వేర్ మెథడ్లో చెప్పాం, టైప్ 2 ఏమో కాలమ్స్ ఇంటూ రోస్ చెప్పాము అన్నమాట. సో ఇక్కడ చెక్ చేస్తే 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్
సో ఇదేం లేదు, 6ని ఒక నెంబర్ డిక్రీజ్ చేసిన 5 వస్తుంది, 5 ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తే 4. సో 4 - 3, 4 - 1 3 స్క్వేర్ ప్లస్ 3 - 1 2 స్క్వేర్ ప్లస్ 2 - 1 1 స్క్వేర్. ఓకే, సో అదైనా సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైప్లో అబ్జర్వ్ చేస్తే 6 × 6 ప్లస్ 5 × 5 into 4 × 4 plus 3 × 3 plus 2 × 2 plus 1 × 1గా తీసుకుంటాం. సో ఇక్కడ కూడా సేమ్ టోటల్ 36 plus 25 plus 16 plus 9 plus 4 plus 1. సో ఓకే, ఇక్కడ చెక్ చేస్తే సో 55 and 36 91. సో 91 స్క్వేర్స్ అనేవి మనకి డయాగ్రామ్లో క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ కాలమ్స్ 1 2 3 4 and 5, రోస్ 3 4 5 6 7 and 8. ఓకే, సో ఇక్కడ హైయెస్ట్ కాలమ్ 5 అండ్ హైయెస్ట్ రో 8. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాలమ్స్ రోస్ అనేవి ఈక్వల్గా లేవు. సో ఇంతకు ముందు ఈ డయాగ్రామ్కి ముందు ఉన్నటువంటి ఎవ్రీ క్వశ్చన్లో మనకి కాలమ్స్ రోస్ అనేవి ఈక్వల్గా ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం కాలమ్స్ రోస్ అనేవి ఈక్వల్గా లేవు. సో మరి ఇట్లాంటి టైంలో మనం స్క్వేర్స్ మెథడ్ అనేది ఇక్కడ అప్లై చేయొచ్చా అంటే స్క్వేర్ మెథడ్ని మనం అప్లై చేయలేమన్నమాట. సో ఇక్కడైతే కొంతమంది మనకు బై మిస్టేక్ ఏం చేస్తుంటారంటే హైయెస్ట్ నెంబర్ 8 ఉంది కాబట్టి 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ చేసి ఏమవుతుందంటే అది కంప్లీట్లీ రాంగ్ అవుతుంది. సో దీన్ని మనం ఎట్లా చేయొచ్చు అంటే ఇప్పుడు హైయెస్ట్ కాలమ్ నెంబర్ 5 అండ్ ఇంటూ హైయెస్ట్ రో నెంబర్ అనేది మల్టిప్లై చేయాలన్నమాట. సో అంటే 5 × 8, సో ప్లస్ 5కి 1 డిక్రీజ్ చేస్తే 4, సో 8 - 1 7, సో ప్లస్ 3 × 6 ప్లస్ 2 × 5 ప్లస్ 1 × 4, సో 40 28 18 ప్లస్ 10 ప్లస్ 4. ఓకే, సో క్లియర్లీ ఇక్కడ కౌంట్ చేస్తే మనకి సో 28 18 అండ్ 50 90 100. సో 100 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో అంటే ఇంత పెద్ద డయాగ్రామ్ని కూడా మనం ఈ కాలమ్స్ ఇంటూ రోస్ని అప్లై చేస్తూ సింపుల్గా 100 స్క్వేర్స్ అనేవి ఇక్కడ మనకు ఆ డయాగ్రామ్లో ఉంటున్నాయి అనేది ఈజీగా మనం చెప్పగలుగుతున్నాం అన్నమాట. సి ఫ్రెండ్స్, చూడండి, కాలమ్స్ రోస్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడేమో మనం స్క్వేర్ మెథడ్ని అప్లై చేసుకోవచ్చు. కాలమ్స్ రోస్ అనేవి ఈక్వల్గా లేనప్పుడైతేనేమో ఇట్లా మనకున్నటువంటి ఆ టైప్ 2ని అప్లై చేస్తే ఏమవుతుందంటే సింపుల్గా మనం ఆన్సర్స్ని చేయొచ్చు. సో మనకు ఆల్వేస్ చూడండి ఈక్వల్గా ఉంటేనే మ్యాక్సిమం స్టూడెంట్స్ చెప్పగలుగుతున్నారు, కానీ ఈక్వల్గా లేనప్పుడు కాలమ్స్ రోస్ అనేవి మనకు మ్యాక్సిమం మెంబర్స్ అనేవాళ్ళు అక్కడ ఫ్లాప్ అయిపోతున్నారు అన్నమాట ఆన్సర్స్ని చేయడానికి. సో అందుకనే మనం ఎటువంటి డయాగ్రామ్ ఇచ్చినా కానీ ఆన్సర్స్ చేయాలి కాబట్టి ఓన్లీ నేను ఈక్వల్గా కాలమ్స్ రోస్ ఉంటేనే చెప్పగలుగుతానంటే మాత్రం అది మనం మార్క్స్ పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే సో కాలమ్స్ రోస్ ఈక్వల్గా ఉన్నా కానీ కాలమ్స్ రోస్ ఈక్వల్గా లేకపోయినా కానీ ఈజీగా మనం ఈ మెథడ్స్ తోటి ఆన్సర్స్ చేయొచ్చు. సో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కాలమ్స్ రోస్ ఈక్వల్గా లేనటువంటి క్వశ్చన్స్ని చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కాలమ్స్ రోస్ ఈక్వల్గా లేనటువంటి డయాగ్రామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కాలమ్స్ నెంబర్స్ నోట్ చేద్దాం. 6 columns, 5 rows. So 6 × 5, highest column number, highest row number. So highest column number నుంచి 1 minus చేద్దాం. So 5. So row నుంచి 1 minus చేద్దాం. So 5 × 4 plus 4 × 3 plus 3 × 2 plus 2 × 1. So 30 plus 20 plus 12 plus 6 plus 3. 50, 62 and 71 is our answer. So next ఈ diagram ని చెక్ చేద్దాం. So 1 2 3 and 1 2 3 కాలమ్స్ ఉంటున్నాయి. 1 2 3 4 6
6 రోస్ ఉంటుంది. సో ఇక్కడ 3 into 6 plus, so 2 into 5 plus 1 into 4. So 3 into 6, 18 plus 2 into 5, 10 plus 1 into 4, 4. So totally ikkada 32 squares. 32 squares. Next. So 7 columns, highest column number 7 గా ఉంటుంది. 2, 3, 4. So 7 into 4 plus 6 into 3 plus 5 into 2 plus 4 into 1. 28 plus 18 plus 10, 60 is our answer. సో కాలమ్స్ రోస్ ఈక్వల్గా లేనప్పుడు ఎట్లా చేయాలి అంటే, సో ఈ విధంగా మనం ఆన్సర్స్ని చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్లో మనం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్ సాల్వ్ చేసే ముందు స్టార్టింగ్లో మనం ఒక బేసిక్ డయాగ్రామ్ చెక్ చేసాం. ఆ బేసిక్ డయాగ్రామ్ ఎట్లా ఉంది అని అంటే ఇట్లా. సో దీంట్లో మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 5 స్క్వేర్స్ ఉన్నాయని స్టార్టింగ్లో చెక్ చేసాం. అది ఎట్లా అంటే 1, 2, 3, 4 అండ్ బిగ్ వన్ ఒకటి 5 స్క్వేర్స్. సో ఇక్కడ చెక్ చేస్తే ఇటువంటి డయాగ్రామ్స్, సో అవుట్ సైడ్ ఒకటి ఉంది అంటే సపోజ్ ఎగ్జాంపుల్, సో దీన్ని మనం రఫ్ చేసాం అనుకోండి, అవుట్ సైడ్ ఒక డయాగ్రామ్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది ఉన్నా కానీ ఇన్సైడ్లో ఒక ఈ షేప్ అనేది కనిపిస్తుంది. అంటే ఇన్సైడ్ ఒక 5 స్క్వేర్స్ ఉంటున్నాయి అండ్ అవుట్ సైడ్ ఒక 5 స్క్వేర్స్ ఉంటుంది. ఓకే, సో అప్పుడు 5 + 5 = 10 స్క్వేర్స్ ఉంటున్నాయి అనేది మనం ఆన్సర్గా చెప్పచ్చు. సేమ్ సిమిలర్. సో దీన్ని బేస్ చేసుకొని, సో దీన్ని ఎట్లయితే సాల్వ్ చేసామో ఇక్కడ కూడా మనకి సేమ్ ఇదే టైప్లో కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్మాల్ స్క్వేర్స్ లేవు అని ఈ డయాగ్రామ్లో మనం అనుకుంటాం. సో అప్పుడేం చేయాలంటే స్టార్టింగ్లో మనం కాలమ్స్ ఇంటూ వర్స్ చేసాం కదా. సో ఈ డయాగ్రామ్ లేదని అనుకోండి. సో 1, 2, 3, 4. సో కాలమ్ నెంబర్ 4గా ఉంటుంది, హైయెస్ట్ కాలమ్ నెంబర్ 4. సో నెక్స్ట్ 2, 3 and 4. సో హైయెస్ట్ రో నెంబర్ 4. ఓకే, సో అప్పుడు మనం 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈ మెథడ్ అయినా తీసుకోవచ్చు. లేదు అని అంటే మనం చెప్పినటువంటి సెకండ్ మెథడ్, సో 4 into 4 ప్లస్ 3 into 3 ప్లస్ 2 into 2 ప్లస్ 1 into 1ని కూడా మనం సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పచ్చు. సో ఇక్కడ 16 + 9 + 4 + 1 టోటల్లీ 30 స్క్వేర్స్ ఉంటుంది. సో ఇది టోటల్ డయాగ్రామ్లో కాదు. సో ఓన్లీ ఈ స్క్వేర్స్ ఇన్సైడ్లో ఉన్నటువంటి స్క్వేర్స్ లేవు అని అనుకుంటే మనకి 30 స్క్వేర్స్ ఉంటున్నాయి. సో ఇప్పుడు ఇన్సైడ్లో మనకి 2 స్క్వేర్స్ ఉంటున్నాయి కదా, అవి ఎట్లా ఉంటున్నాయి? సో సేమ్ ఈ స్మాల్ డయాగ్రామ్ టైప్లోనే ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ ఒక 5 స్క్వేర్స్ అనేవి అడిషనల్గా ఉంటున్నాయి అండ్ ఇక్కడ కూడా ఒక 5 స్క్వేర్స్ అనేవి అడిషనల్గా ఉంటున్నాయి. సో మరి ఇప్పుడు 30 + 5 + 5 మనం ఎంత తీసుకోవచ్చు? సో 40 స్క్వేర్స్గా ఆన్సర్ని తీసుకోవచ్చు. స్క్వేర్స్ని ఎట్లయితే ఫైండ్ అవుట్ చేసామో టోటల్ స్క్వేర్స్ని, సో దీన్ని బేస్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇంకొక బ్లాక్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఏంటంటే ఈ స్మాల్ స్క్వేర్స్ లేవు అనుకొని అజ్యూమ్ చేసుకుందాం. సో అప్పుడు 1, 2, 3, 4, 5. సో హైయెస్ట్ కాలమ్ నెంబర్ 5. సో 2, 3, 4 and 5. హైయెస్ట్ రో నెంబర్ 5. సో అప్పుడు 5 into 5 plus 4 into 4 plus 3 into 3 plus 2 into 2 plus 1 into 1. So 25 plus 16 plus 9 plus 4 plus 1. So totally 55 squares ఉంటుంది. సో ఎప్పుడన్నీ 55 స్క్వేర్స్ అనేవి, సో ఇన్సైడ్లో ఉన్నటువంటి 4 స్క్వేర్స్ లేవు అని అజ్యూమ్ చేసుకుంటే మనకు 55 స్క్వేర్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ ఇవి ఉంటున్నాయి కాబట్టి సేమ్ ఇది అక్కడ ఉన్నటువంటి ఇన్సైడ్ స్క్వేర్స్ అనేవి సేమ్ ఈ డయాగ్రామ్ టైప్లోనే ఉంటున్నాయి కాబట్టి, సో ఇక్కడ అడిషనల్గా ఒక 5 స్క్వేర్స్ అండ్ ఇక్కడ ఒక 5 స్క్వేర్స్ అండ్ ఇక్కడ కూడా ఒక 5 స్క్వేర్స్ అండ్ ఇక్కడ కూడా ఒక 5 స్క్వేర్స్ అనేవి ఉంటున్నాయి. సో టోటల్లీ 5 into 4 ఎంత అవుతుంది? 20. సో అంటే ఈ 55కి అడిషనల్గా ఇంకా 20 ఇన్సైడ్ స్క్వేర్స్ అనేవి యాడ్ చేస్తే సో టోటల్లీ 75 స్క్వేర్స్ ఆన్సర్గా చెప్పచ్చు.